ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరింత సమాచారం పల్లెపోరు ఫలితాలు ఎలా ఉన్నాయనేది మా ప్రతినిధి మణికేశ్వర్ పూర్తి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికేశ్వర్, ఆదిలాబాద్లో ఇంకా దాదాపు 151కి సంబంధించి ఇంకొక 2 స్థానాలు 2 పంచాయతీల్లో ఫలితాలు రావాల్సింది అనుకుంటా. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏంటి పిక్చర్? ఏ పార్టీ మద్దతుదారు అధికంగా విజయాలు నమోదు చేశారు? ఎలాంటి పోల్ పర్సంటేజ్ ఉంది ఈరోజు? పూర్తి వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ శర్మ. ఈ నెల 11వ తేదీ నాడు గజగజ వణికే చలిలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఘట్టం తిరిగి ఈరోజు రాత్రి కూడా గజగజ వణికే చలిలోనే ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 2-3 చెదురుమదురు ఘటనలు మినాయిస్తే మిగిలిన ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతుందని ఆశిద్దాం. మరి ఒక 1-2 గంటల్లో తుది ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1514 పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 9 పంచాయతీలను మినాయిస్తే ఎన్నికలు జరగలేదు. మిగిలిన 1505 ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరిగింది. మొదటి విడత, రెండో విడతలో మొత్తం పరిగణన తీసుకుంటే ఇవాళ 3వ విడతలో జరిగిన ఎన్నికలను తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనకైతే తావీయలేదు. కానీ ఇవాళ మొదటి విడత, రెండో విడతకు సంబంధించిన పరిగణన తీసుకుంటే కాంగ్రెస్కు సంబంధించిన సంపూర్ణమైన ఆధిక్యత కనిపిస్తుంది. అట్లాగే 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, ఇక 3వ స్థానంలో బీజేపీ ఉన్నది. కానీ మొదటి 2 విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యమైన విజయం సాధించారు. దాంతో ఇప్పుడు మొదటి 2 విడతలకు సంబంధించినది 129. ఇవాళ 3వ విడత జరిగిన ఇప్పటి ఫలితాలకు ఇవాళ జరిగిన పోలింగ్లకు సంబంధించి కూడా 447 పంచాయతీలకు ఎన్నికలు జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 409 పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 129 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. మరో 109 చోట్ల భారస, ఇంకా మిగిలిన 91 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. అంటే ఇక్కడ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అదే పైచేయి కనిపిస్తుంది. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో తమ రాజకీయ ప్రాబల్యం కలిగిన నేతల ప్రభావం స్పష్టంగా కలిగింది. అంటే ఎమ్మెల్యేల ప్రభావము, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రభావం కూడా కొంత పనిచేసింది. కానీ భిన్నమైన మిశ్రమ ఫలితమే వచ్చింది. ప్రధానంగా అటు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ కొంత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు బీజేపీకి అడ్డుకట్ట వేయాలనుకున్న ప్రయత్నంతో ముందుకెళ్ళింది. అయితే అనుకున్నంతగా పూర్తిగా పైచేయి సాధించినప్పటికీ ఇంకా కొంత అనుకూలమైన ఫలితాలు వస్తే బాగుండేదని అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తుంది. ప్రధానంగా అట్లా బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఇటీవల జరిగిన శాసనసభ నియోజకవర్గాల సమీక్షల్లో కానీ మిగతా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల రీత్యా కానీ ఈ శాసనసభ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైచేయి సాధించాలనుకుని ప్రయత్నం చేసింది. దానికోసం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి సారించింది. కానీ అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళలేకపోయింది. తన సత్తా చాటుకుంది. కానీ నిర్మల్ లాంటి జిల్లాలో అయితే పూర్తిగా 3వ స్థానం కాదు, నామమాత్రమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ మాత్రం మిగతా కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్ కూడా అనుకూలంగా కాకుండా ధీటుగా జవాబిద్దామని ప్రయత్నం చేసింది. కానీ మంచిర్యాల లాంటి ప్రాంతంలో పూర్తి నామమాత్రమైపోయింది. ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలో మాత్రం ఆధిక్యత సాధించినప్పటికీ నిర్మల్ జిల్లాలో అయితే కాంగ్రెస్ కంటే 2వ స్థానంకు పరిమితమైంది. అంటే కాంగ్రెసే మొదటి స్థానంలో ఉంది. ఇట్లా నియోజకవర్గాల పరిధిలో పరిశీలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించింది. ఆ 10 నియోజకవర్గాల్లో మంచిర్యాల మొత్తం కాంగ్రెస్, అట్లాగే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఆసిఫాబాద్, సిరిపుట్టిలో భారస ప్రభావము, ఆదిలాబాద్ బోతు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోతో పాటు బోతులో కూడా భారస ప్రభావం, ఆదిలాబాద్లో కొంత భారస ప్రభావం చూపించింది. భాజపా మాత్రం 2వ స్థానంకు కొన్ని చోట్ల పరిమితమైపోయింది. మొత్తం మీద ఓవరాల్గా చూసినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 1514 నియోజకవర్గ పంచాయతీలను తీసుకున్నా లేదా ఇప్పటి వరకు వెల్లడైన 1505కు సంబంధించిన ఫలితాలను మొత్తం 3 విడతలు కలిపి వెల్లడైనా కూడా మొదటి స్థానంలోనైతే కాంగ్రెసే కనిపించింది. ఇక ఇవాళ
చివరి దశకు చేరుకున్న ఈ పరిణామాల్లో అంటే ఈ చెదురుమదురు ఘటనకు కొంత లేకెత్తడం అలజడి రేకెచ్చింది. ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గం రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జైపూర్ మండలంలోని కిష్టాపూర్ పెగడపల్లిలో రీకౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకక్కడ 2 ఫలితాలు రావాలండి. కిష్టాపూర్లో 5 ఓట్ల తేడాతో, అట్లాగే పెగడపల్లితో 2 ఓట్ల తేడాలతో అటు విజయం దోబూచులాడుతుంది. ఫలితంగా అక్కడి ఏజెంట్లతో అనుగుణంగా రీకౌంటింగ్ చేస్తుంది అధికార యంత్రాంగం. ఇక ఇదే జైపూర్ మండలంలో మిట్టపల్లి అనే పంచాయతీలో ఓటర్లకు అధికార పార్టీ ఓట్లకు సంబంధం లేకుండా ఓట్లు వేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళనకు దిగడం కొత్త ఉద్రిక్తకు దారితీసింది. చాలా ఆలస్యంగా కౌంటింగ్ జరగనీయకుండా కౌంటింగ్ ప్రారంభమైంది. అధికారులు నచ్చజెప్పినా, పోలీసులు నచ్చజెప్పినా కూడా బాల్క సుమన్ లాంటి వ్యక్తులు వినలేదు. చివరికి అక్కడికి సబ్ కలెక్టర్ వచ్చి వివరణ ఇచ్చారు. తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి, లేదా కౌంటింగ్ మాత్రం ఆపడానికి లేదని చెప్పి నచ్చజెప్పడంతో ఆందోళన మనిగింది. అక్కడ జైపూర్ మండలకు సంబంధించిన మిట్టపల్లికి సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే సీతగొంది పంచాయతీ పరిధిలో మాత్రం జనమంతా గుమిగూడున్నారు. యువత అంతా గుమిగూడి ఉండడంతో విధుల్లో ఉన్న మావల ఎస్ఐ పురుషోత్తంతో సహా కొంతమంది చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక యువకుడు తోపులాటలో భాగంగా డ్రైనేజ్లో పడిపోయాడు. ఆయన కాస్త గాయాలైనయి. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలపై కూడా రాళ్లు రువ్వారు. ఇందులో మావల ఎస్ఐ పురుషోత్తంకు కొంత గాయాలైనాయి. ఆయన ఆసుపత్రికి తరలించారు. ఈ మూడుతో పాటు నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఛత్తీస్గఢ్కు చెందిన 16 మంది మావోయిస్టులు కుమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో తలదాచుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే పోలీసుల వైపు నుంచి కానీ మావోయిస్టుల తరపున కానీ ఎలాంటి తూటాలకు పని చెప్పకపోవడంతో ప్రశాంతంగా జరిగింది. శర్మ ఈ 3-4 మినాయిస్తే ఈ నెల 11 ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మరి కాసేపులో ముగియబోతుంది. గెలిచిన అభ్యర్థులలో ఒక ఉత్తేజం కనిపిస్తుంది, ఓడిన అభ్యర్థులు కొంత నైరాశ్యం కనిపిస్తుంది. ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ పొరపాటు జరిగిందనే విశ్లేషణ జరుగుతుంది. ఈ అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో కూడా కూడికలు తీసివేత లెక్కలతోని ఏం జరిగిందనే దానిపై అంచనా వేస్తుంది. ఎందుకంటే ఈ ఫలితాలు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అప్పుడే అంచనాకు కూడా కొనసాగుతుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు త్రిముఖంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. మరొక 2 గంటల వరకు అంటే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శర్మ ఎక్కడెక్కడైతే కొత్త మందకొండిగా కౌంటింగ్ తక్కువ జరుగుతుందో అక్కడ పంచాయతీల పైన జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వాటిని వేగవంతం చేసుకొచ్చి ఈ ప్రక్రియను సజావుగా ముగించాలనే ప్రయత్నం జరుగుతుంది. శర్మ, ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఫోటో, హైదరాబాద్ స్టూడియో.